కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఉత్సాహంతో స్టాండర్డ్ నిర్ణయాలు తీసుకోండి. చాలామంది మీలోకి వచ్చి కొంత సాధన అయిన తర్వాత ఆపేస్తారు. అలా జరగకూడదని స్టాండర్డ్ నిర్ణయం ఏ రోజుకు ఆ రోజు మనసులో పెట్టుకోండి. ఏ రోజుకు ఆ రోజు గుర్తు చేసుకోవాలి, లేదంటే తెలియకుండా ఎప్పుడు అలా జరిగిద్ది. తర్వాత శ్రీ నమస్తే గురు సాధనలో విశుద్ధిలో స్పందన తెలిసింది. శ్వాస సోహం కొంత సమయానికి తగ్గిపోవటం గమనించాను. ఆజ్ఞాలో హాయిగా ధ్యానం జరిగినది, తొందరగా ధ్యానం జరిగింది అనిపించింది. ఓకే, అంటే తొందరగానే మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. శ్వాస దగ్గర విశుద్ధిలో స్పందన కూడా తెలిసింది, సోహం బాగా అయింది, అన్నీ జరిగినాయి. కాబట్టి సో ఇంతకుముందు నేను చెప్పాను, ఇలా జరుగుతూ ఉంటే ముందు ముందు ఇంకా బాగా జరిగింది, తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు. అలా తెలిసిద్ది. కొంతలో వెంటనే అన్నీ తెలియకపోయినా డిసప్ అవ్వకూడదు. స్పందన తెలియట్లేదు, చెప్తున్నారు మాకేం తెలియట్లేదు అనే డిసప్పాయింట్మెంట్ ఏమి ఉండకూడదు. తప్పకుండా రెగ్యులర్ వస్తుంటే అందరికీ అన్నీ తెలిసే రోజులు వస్తాయి. ఒకరికి 1 మంత్ పడితే ఒకరికి 2 months 3 months పట్టవచ్చు. అయినా తప్పకుండా వస్తాయి. తొందర ఏమి లేదు. జీవితం మొత్తం టైం ఉంది, అన్నీ సాధిస్తారు. ఓపికతో నమ్మకంతో వస్తూ ఉండాలి. అంతవరకు ఉంది మెసేజ్ వివరాలు. రామలక్ష్మి, నేను ఇదివరకు 5 నిమిషాలు కూడా ధ్యానం చేయలేకపోయేదాన్ని, కానీ మీరు చెప్పే విధానం వలన అవగాహన వచ్చింది. ఓకే, అదే నేను అంటాను, ఫస్ట్ అవగాహన ఇంపార్టెంట్. తొందరపడి ధ్యానం ఏదేదో చేసేద్దాం అనుకొని చేసి ఆ ధ్యానంలో ఇబ్బంది పడే బదులు కొన్ని రోజులు, కొన్ని వారాలు ధ్యానం సరిగ్గా చేయలేకపోయినా పర్లేదు, అవగాహన మాత్రం ఇంపార్టెంట్. అవగాహన వచ్చిన వాళ్ళు ఆ తర్వాత అదే అవగాహనతో మెల్లిమెల్లిగా మొదలుపెట్టిన తర్వాత ధ్యానాన్ని సాధిస్తారు. సాధించడానికి అనే విషయాలన్నీ నేను అనేక కోణాల్లో వివరంగా నమ్మకం కలిగిగా చెప్తూనే ఉంటాను. కాబట్టి వినటం ప్రధానం, వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సాధించగలరు అనే నమ్మకాన్ని మీరు పెట్టుకున్న వాళ్ళకి ఇది రకాలుగా ఇది డిఫరెంట్ యాంగిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాధించే విధంగా నేను చేస్తాను. అదే రామలక్ష్మి, నాకు బ్యాక్ పెయిన్ గురువు గారు, ఎక్కువగా కూర్చోలేను. నో ప్రాబ్లం, ఎక్కువ కూర్చోవద్దు. హాయిగా సోఫాలైనా కానుకొని కూర్చోండి. మధ్యలో ఏ యాంగిల్లో మీకు బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుందో ఆ యాంగిల్లో శరీరాన్ని ఉంచండి. ఆ యాంగిల్లో శరీరాన్ని రిలీఫ్ ఉంటుంది. ఆ యాంగిల్లో ఉంచి కూడా మీరు ఇవాళ చేసిన సోహం మెడిటేషన్ చేయొచ్చు. మనసుకు బాగా పనిచేస్తుంది. మనసు అన్లిమిటెడ్ విశ్రాంతి పొందేట్టుగా చేసుకునే విధానాలు తెలుసుకొని అన్లిమిటెడ్గా విశ్రాంతి పొందే స్థాయికి మీరు వెళ్తే కనుక మానసికంగా శరీర భాగాన్ని, మనసుని, అప్పుడు బ్యాక్ పెయిన్ లాంటివి కూడా తగ్గిపోతాయి. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ధ్యానం మొదలుపెట్టి కొంతకాలం ఇలా బాగా కంటిన్యూ అయిన వాళ్ళు ఆ బ్యాక్ పెయిన్ ఇప్పుడు మాకు లేదు, మొదట్లో ఉన్నంతగా అన్నట్టుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ధ్యానానికి సంబంధం లేకుండా ధ్యానంలో నేను చెప్పే టెక్నిక్స్ మాత్రమే ఉపయోగించుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆసనాలు చేస్తూ, అప్పుడు కూడా ఉన్న బ్యాక్ పెయిన్ తగ్గించుకొని హార్డ్ ఎక్సర్సైజ్ ఆసనాలు కూడా చేసే స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు. మీకు చెప్తున్న ఆ సుమ అనే వాళ్ళ ఓన్ బ్రదరే మార్నింగ్ ఆన్లైన్లో యోగాకు వస్తారు. అతనికి అలా బ్యాక్ పెయిన్ ఉండేది. చిన్న మెమరీస్ కూడా టక్కన పట్టేసేది. ఈరోజు ఇంకా నేను చేయలేను అనేవాళ్ళు మొదటి వీకులో మాత్రమే. తర్వాత నేను అన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ చెప్తూ ఫిజికల్ భంగిమలో అర్థమయ్యేట్టుగా చెప్తూ ఆ బ్యాక్ పెయిన్ లేకుండా కంప్లీట్ హార్డ్ ఫిజికల్ చేసే స్థాయి కూడా నేను తీసుకొచ్చాను ఇప్పటికీ. అందుకే నేను చెప్తాను, ఇక ఎల్లకాలం యూట్యూబ్ లైవ్ పూర్తిగా కొందరికి ఉపయోగపడుతుంది, కొందరు ఉపయోగపడతలేదు. కాబట్టి సమస్యలు ఉన్న వాళ్ళు పోగొట్టుకోవాలంటే ఆన్లైన్ పర్సనల్ కూడా మొదలు పెడతాను. అందులో సమస్యలు అనేక రకాలు పోగొట్టుకోవచ్చు. ఫైనల్గా మీరు ఏదైతే వింటున్నారో యోగానంద గారు చెప్పినవి అవన్నీ తప్పకుండా పొందవచ్చు. ఎందుకంటే యోగానంద గారు చెప్పారు అని మీకు చదివి వినిపించకముందే నేను ప్రాక్టికల్గా అవన్నీ చేయించాను ఆల్రెడీ. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి అలా అవే చేయిస్తూనే వచ్చాను, ప్రాక్టికల్గా థియరికల్గా చెప్తూనే. ఇప్పుడు ఏ అయితే మీకు వినిపిస్తున్నా యోగానంద గారు అవే మీకు ప్రాక్టికల్గా చేస్తూ వచ్చాను సొమాలంటే వాళ్ళకి, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి. కాబట్టి అంత గొప్ప సాధనలు నమ్మకంతో రెగ్యులర్ అయ్యే వాళ్ళకి అన్నీ తెలుసుకుంటారు, అన్నీ పొందుతారు, అన్నీ సాధిస్తారు.